ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక గుల్జార్పేట నందు జరుగుతున్నటువంటి రోడ్డు వర్క్లో భాగంగా ఎక్కడైతే ఆ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు తన జేసీపీలతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండాకు సంబంధించినటువంటి దిమ్మెను కావచ్చు, అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు కాబట్టి తీసిపడేటటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆ దిమ్మెను తొలగించినటువంటి క్రమంలో అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి దూదు అనేటటువంటి వ్యక్తి, అంటే కార్పొరేటర్ గారి కుమారుడు ఉన్నాడు అనేటటువంటి నెపంతో అక్కడ అదే సందర్భంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయికి అండగా, ఆ అబ్బాయికి ధైర్యం చెప్పడానికి, సంబంధిత అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారు కూడా మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారు. కానీ మీ విధులని, లేకపోతే న్యాయం పక్షాన, ధర్మం పక్షాన నిలబడాల్సినటువంటి మీరు ఇంతటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తారే కానీ మీరు పెట్టేటటువంటి కేసులకు అదిరేది కానీ బెదిరేది కానీ ఈ సందర్భంగా ఉండదని తెలియజేస్తూ ఆ అబ్బాయికి న్యాయం జరగాల. ఇప్పుడే డిఎస్పీ గారితో కూడా అందరం కలిసి మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా యొక్క నిరసనను కూడా విరమింపజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇబ్బంది జరిగినా కూడా మేమంతా కలిసి ఏకతాటి పైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తామనేసి, ఎంతవరకైనా పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.